అయితే ఒక ఇన్‌స్పైరింగ్ పర్సనాలిటీ కూడా ఉంటారు కదా! డెఫినెట్‌లీ ప్రతి ఒక్కరి లైఫ్‌లో. అలా చూస్తే మీ లైఫ్‌లో ఇన్‌స్పైరింగ్ పర్సనాలిటీ ఏంటి? ఒక పర్సనల్‌గా కాకపోయినా, ప్రొఫెషనల్‌గా కాకపోయినా ఎలా అయినా సరే? పర్సనాలిటీ కాకుండా ఫర్ మీ ద యూనివర్స్ ఇన్స్పైర్స్ అ లాట్. ఓకే. That is something which has like somehow I got into this idea of understanding the world and the universe from very young age. ఓహ్! So I think the universe బిలీవ్ inspires me. చేస్తారా అయితే మీరు? ఆ ఎనర్జీ ఏదో ఉంది అని. 100% కాదండి. అంటే లైక్ ఇమాజిన్ దెర్ ఇస్ వన్ బోల్, ఐ మీన్ అ బాల్ విచ్ ఇస్ కాల్డ్ ఎర్త్, విచ్ ఈస్ రొటేటింగ్ అరౌండ్ సన్. ఎలా అని ఎవరికి తెలియదు, ఎవరికి ఏం తెలియదు ఇక్కడ. సో ఇట్ ఈస్ సో మ్యాజికల్. ఐ డోంట్ థింక్ దెర్ ఇస్ ఎనీథింగ్ మోర్ ఇన్స్పైరింగ్ ఫర్ అస్ దెన్ దట్ ఈజ్ వాట్ ఐ బిలీవ్. లక్, టైము వీటిని కూడా బిలీవ్ చేస్తారా అయితే? లక్ టైం నేను బిలీవ్ చేయనండి. అంటే ఒక సే ఉంది లైక్ మన డార్లింగ్ ఫిల్మ్‌లో ఎన్ని చెప్పారు కదా వాళ్ళు, 7 అడుగులు వేయకుండానే 7 కొండలు ఎక్కేసినట్టు అనుకుంటారు ఇట్లా. సో అలానే ఒకటి గుమ్మడికాయంత టాలెంట్ ఉంటే సరిపోదు, ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలి అని. అంటే లక్ అంట. సో ఇంత టాలెంట్ ఉన్నా సరిపోదంట, ఇంతైనా లక్ ఉండాలంటాడు. అది ఎవరన్నారో నాకు తెలియదు కాబట్టి మీరైతే నేను అందరు అనేది నేను ఎప్పుడు విన్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవునా ఎందుకు అని అంటాను నేను. అంటే ఐ డోంట్ నో, ఐ థింక్ ఇట్ సి లక్ అనేది ఏంటంటే నాకు అది తెలియదండి. అది నా విచారం వచ్చేసరికి నేను అది పట్టించుకోవట్లేదు నేను. ఎందుకంటే అది తెలియని విచారం. లక్ అంటే ఏవనేది ఎవరికి తెలియదు కాబట్టి, తెలిసిన లేదని విచారదానికి అది ఎక్కడి నుంచో నాకు వస్తుంది అనేది ఎలా బిలీవ్ చేయాలి, నేను ఎలా నమ్మాలి? నేను నమ్మలేను. నా దగ్గర ఏముంది, నా చేతిలో ఏముంది, మన చుట్టుపక్కల ఏముంది, దాని మీద నమ్మకం పెట్టొచ్చు. ఓకే. సో అన్నీ ఉంది, నాకేమో లేదనే విచారానికి నమ్ముకుని కూర్చుంటే మనం ఎప్పుడు ఒక స్పేస్లో వెళ్ళిపోతాం అన్నమాట.